హాయ్ అండి. ఈరోజు నేను మసాలా వంకాయ చేస్తున్నాను. దానికోసం పల్లీలు, బిర్యానీ ఆకు అన్నీ మిక్సీ పట్టుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం పేస్ట్ అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటా ఇవన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకోవాలండి. మంచిగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం పేస్ట్ మిగిలిపోయిందండి. ఇది మన కర్రీలోకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, మెంతి, ఉల్లిగడ్డ కొంచెం వేసి వేగిన తర్వాత ఈ మసాలా స్టఫ్ చేసింది అందులో వేసి వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. రివర్స్ చేసుకోవాలి వీటిని. ఇది రివర్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇవి ఉడుకుతున్నాయి. వీటిని మళ్ళీ ఒకసారి రివర్స్ చేసుకోవాలి. మంచిగా ఉడకాలండి వంకాయలు. తర్వాత ఇందులోకి మిగిలిన పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. వంకాయ అందరికీ పట్టుకునేలాగా చూడండి. మెల్లగా కలుపుకోవాలి, లేదంటే వంకాయలో ఉన్న స్టఫింగ్ అంతా పోతుంది. స్లోగా కలుపుకోవాలి. ఇది కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత మనకి కావాల్సిన వాటర్ వేసుకోవాలండి. చూడండి కొంచెం దగ్గరికి అయ్యాక ఆ మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు ఉడికిపోయింది. చూడండి వాటర్ తక్కువ పోసుకోవాలండి, ఎందుకంటే మసాలా వంకాయ దగ్గరకు ఉంటేనే బాగుంటుంది టేస్ట్. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. ఇది బగారా అన్నంలోకి, నార్మల్ రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.